హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ భవానీ. ఈరోజైతే మీకు ఒక యూనిక్ తోరన్ ఐడియా షేర్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ స్పైడర్ లీవ్స్ యూస్ చేశాను. మీరు మ్యాంగో లీవ్స్ యూస్ చేయొచ్చు, లేదంటే వేరే అశోక లీవ్స్ ఉంటాయి కదా, అశోక లీవ్స్ అయినా యూస్ చేయొచ్చు. ఇలాంటి తోరణం గనక మీ మెయిన్ డోర్ ఎంట్రన్స్కి స్టిక్ చేశారంటే మంచి లుక్ ఇస్తుంది. నిజంగా ఎవరైనా చూసిన వాళ్ళు వావ్ చాలా బాగుంది, యూనిక్గా ఉంది అంటారు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా ద అవుట్పుట్, అండ్ చాలా యూనిక్ అండ్ సింపుల్ కూడా. నేను ఇక్కడ 8 లీవ్స్ని ఒక స్టార్ షేప్లో పెట్టుకుని సూది దారంతో స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇది బేస్ కోసం. సో బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఒక 2-3 నాట్స్ వేయండి. నెక్స్ట్ పైన ఉన్న ఎడ్జెస్ అన్నీ యాడ్ చేసుకుని అది కూడా మనం జాయిన్ చేసుకోవాలన్నమాట, ఒక బాల్ షేప్లో రావడానికి. సో దాని లోపల అయితే దియా అనేది ప్లేస్ చేస్తాం. సో మీకు కనుక ఇలాంటి ఐడియాస్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్లో ఫెస్టివ్ సిరీస్ 30 days నడుస్తుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్అవుట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇట్ మీన్స్ ఎ లాట్. నిజంగా చెప్పాలి అంటే దట్ టు వీ హ్యావ్ రీచ్డ్ అబౌట్ టు రీచ్ 40K, దట్ ఇన్ 3 months. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. నేనైతే ఇక్కడ బేస్ స్ట్రాంగ్గా ఉండడం కోసం నాట్ వేసేస్తున్నాను అనమాట, 2-3 knots. నెక్స్ట్ పైన అన్ని లీవ్స్ సేమ్ ఈక్వల్ సైజ్లో వచ్చేలాగా జాయిన్ చేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే ఈవెన్గా రావడానికి. సో సేమ్ సైజ్ లీవ్స్ తీసుకున్నారనుకో ఫస్టే ఈజీ అయిపోతుంది. లేదు అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్కి కొంచెం డిఫికల్ట్ అవుతుంది, అన్ని సైజెస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా. సో ఒక సైడ్ ఏమో పెద్దగా వస్తుంది, ఒక సైడ్ ఏమో చిన్నగా వస్తుంది. సో సేమ్ సైజ్ ఆఫ్ లీవ్స్ స్టార్టింగే తీసుకుని అన్ని సిమెట్రికల్గా కట్ చేసుకుంటే సో మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అంత టైం పట్టదు అన్నమాట. సో అన్నీ ఒక 8 లీవ్స్ తీసుకున్నాం కదా, 8 లీవ్స్ని జాయిన్ చేసుకుని సో మళ్ళీ పైన నాట్ వేసుకోవాలి. అండ్ అడ్జసెంట్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, సో ఆ ఎక్స్ట్రాస్ని రిమూవ్ చేసేయడం అన్నమాట. ఈ లీవ్స్కి స్పైడర్ లీవ్స్తో పాటు ఇంకొక నేమ్ ఉంది. మీకు కనుక ఐడియా ఉంటే, మీకు కనుక తెలిస్తే కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. చిన్నపిల్లలకి గుమ్మడి పండు దివాళీ రోజు వెలిగిస్తారు కదా వెండిది. సో దాని రిజెంబులెన్స్గా ఉంటుందన్నమాట ఈ తోరణం కూడా. సో చూడడానికి చాలా క్యూట్ అండ్ యూనిక్గా ఉంటుంది. మీకు కనుక నచ్చితే ట్రై చేయండి. సో ఇలాగా సైడ్గా వెర్టికల్గా హ్యాంగ్ చేయొచ్చు, లేదు అంటే చిన్నగా బాల్స్లా పెట్టుకుని దానికి లిల్లీ ఫ్లవర్స్ యాడ్ చేసి మొత్తం మెయిన్ డోర్ ఎంట్రన్స్కి స్టిక్ చేయొచ్చు. అది నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను మన వీడియో, మెయిన్ డోర్ ఎంట్రన్స్కి చిన్నగా ఎట్లా స్టిక్ చేయాలనేది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేనైతే దీనికి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ యూస్ చేస్తున్నాను. గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఎల్లో ఫ్లవర్స్ అయితే కింద లీవ్స్ కూడా ఎల్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఆరెంజ్ ఫ్లవర్స్ యాడ్ చేశాను. నా దగ్గర లిల్లీ ఫ్లవర్స్ రెడీగా లేవు, సో నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ వాడుతున్నాను. ఇంకా మంచి లుక్ ఇస్తుంది ఒరిజినల్ ఫ్లవర్స్ వాడితే. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చితే, నా ఐడియాస్ నచ్చితే డూ లైక్, ఇట్ మీన్స్ ఎ లాట్. Thanks for watching here. See you in the next video.